బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగాలని, భావి భారతావనికి ఆయన చేసిన సేవలే స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను పురస్కరించుకొని గోదావరికని స్థానిక సీతానగర్ సర్కిల్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి గౌరవ వందనం చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శవంతమైన సంస్కరణలు తీసుకువచ్చారని, భారతదేశ పార్లమెంటుకు అత్యధిక సార్లు విజయం సాధించిన మహనీయులు జగ్జీవన్ రామ్ అని, దళిత నాయకుడిగా ఉన్నత పదవులను అలంకరించి భారతావనికి అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, రామగుండం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రణాళికలు కొనసాగుతున్నాయన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆలోచన విధానం, మహనీయుల ఆలోచన విధానం. బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం ఘనంగా రామగుండం ప్రాంతంలో అన్ని ప్రాంతాలతో పాటు గోదావరి జిల్లా ఘనంగా నిర్వహించుకుంటాం. శాసనసభ్యుడిగా రెండోసారి కార్యక్రమానికి వచ్చిన, కానీ గత 20 సంవత్సరాలుగా శాసనసభ్యుడు లేకుండా నిరంతరం వస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారి యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఒక మహనీయుడిగా భారతదేశ స్వతంత్రం గురించి పోరాటం ప్రతి ఒక్క మహనీయులను మనం గర్వంగా సత్కరించిన కార్యక్రమం మరవకుండా చేస్తా ఉన్నాం. వారి గురించి చెప్పాలంటే ఇవాళ ప్రత్యేకంగా మా రమేష్ అన్న పక్కన చెప్తా ఉన్నాడు. 35 సంవత్సరాలు నిరంతరంగా మంత్రిగా ఉన్నాడు. వారి గురించి చదువుతూ చూస్తూ వస్తా ఉన్నాం. వారి గురించి చెప్తూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్తా ఉంటాం. నిర్వాహకులు అటు అంబేద్కర్ది కానీ, ఇటు జగ్జీవన్ రామ్ గారిది కానీ, ఇక అనేకమైనటువంటి కార్యాచరణలు చేసుకుంటా ఏ అధికారం ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా ఘనంగా నిర్వహిస్తున్న పోతున్నటువంటి మా సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఇదే మాదిరిగా మనం అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని రాజకీయాలకు అతీతంగా చేసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తప్పకుండా ఈరోజు మరి వారి స్ఫూర్తితో శాసనసభ్యుడు అయిన రోజు నుంచి 14 నెలలు కావస్తా ఉంది. 14 నెలల్లో కనీ విని ఎరగని రీతిలో 25-30 సంవత్సరాల ముందు కానటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు చేస్తున్నామని గర్వంగా చెప్తా ఉన్నా. అటు రూరల్ అర్బన్ కలిసి దాదాపుగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేసినాం. ఇవాళ 6 గ్యారెంటీలు ఇస్తే 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. ఇయ్యని మాట రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రాజీవ్ యువ వికాస్ ద్వారా నేను మీ అందరు కూడా పిలుపునిస్తా ఉన్నా. ఉద్యోగాలు రాకుండా సొంత కాళ్ళపై నిలబడ్డ వాళ్ళు దయచేసి దాన్ని భాగస్వాములు కావాలి. మేము పూర్తిగా సహకరించడానికి ఉన్నామని చెప్తా ఉన్నాం. ప్రతి మహిళను శక్తివంతంగా చేసి స్వతహాగా సొంత కాళ్ళపై నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా దళిత బహుజనులకు ఈ దేశంలో ఈ రాష్ట్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఒకే ఒక్క రోజు గంటలోనే అసెంబ్లీలో పెట్టి అనేక ఒత్తిళ్లు వచ్చిన